నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ప్రస్తుతం మనం భాగ్యనగర్కి సంబంధించిన నియర్ బై మేదీపట్నంకి సంబంధించిన ఒక ఏరియాలో గుడిమల్కాపూర్లో హనుమాన్ ఆలయంలో శివుడి గుడి ఏదైతే శివుడి విగ్రహం వెనకాలైతే మాంసం తీసుకొచ్చి వేసిన సంఘటన అయితే మనకి ఇప్పుడు ఈరోజు నెలకొంది. సో ఇప్పుడైతే ఈ టెంపుల్ దగ్గర ఆలయం దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ కార్యకర్తలు కూడా బైఠాయించారు, ధర్నాకి నెలకొన్నారు, ధర్నా చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే హిందూ సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందూ సంఘాల వాళ్ళు ఇక్కడ ధర్నాకి పాల్పడిన సంఘటన అయితే చూస్తున్నాం. మనం ఒకసారి వారితో అడిగి తెలుసుకుందాం ఎందుకు ఇలా జరగడం జరిగింది, ఎవరు చేశారు ఏంటి అనేది. ఒకసారి ఇలాంటి దుర్ఘటన ఏ విధంగా జరిగింది, అసలు ఎందుకు ఈ విధంగా పోలీసులు కూడా మోహరించిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. చాలా వరకు చాలామంది పోలీస్ బలగాలు కూడా దిగినట్టు చేస్తుంది. మరొకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్, ప్రజెంట్ మనం ఆలయం లోపల ఉన్నాం. ఒకసారి ఈ సంఘటన జరిగిన స్థలానికి అయితే మనం వచ్చినాం. ఒకసారి చూద్దాం, విజువల్స్ చూద్దాం. రండి. ఇది గుడి శివలింగం ఏదైతే ఉందో శివలింగం వెనకాల అయితే వేసిన సంఘటన అయితే మనం చూసినాము. ఒకసారి ఇక్కడ కార్యకర్తలు కూడా హిందూ సంఘాల నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒకసారి ఈ దుర్ఘటన ఎలా జరిగింది ఏంటనే ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. రైట్. నమస్తే బ్రదర్. నమస్తే. మరి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎందుకు ఇలా చేయడం జరుగుతుంది అనుకోవచ్చు? మరి మొత్తానికైతే ఇది రాత్రి సమయంలో జరిగినట్టు అనిపిస్తుంది. ఉదయం పూట అయితే భక్తురాలు వెళ్ళి శివాలయంలో జలాభిషేకం చేసే సమయంలో అక్కడ తను చూసి పంతులు గారికి ఇతర అయితే ఆలయ సిబ్బందికి తెలియజేసింది. ఉటిన మేము పరిగెత్తి వచ్చినాం. తెలంగాణలో ఇది ఒక్క దేవాలయం కాదు, ప్రత్యేకంగా హిందూ దేవాలయాలను టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు దాడులు చేస్తున్నారు. ముత్యాలమ్మ గుడి చూసుకుంటే సికింద్రాబాద్లో, ఓల్డ్ సిటీలో అమ్మవారి గుడి, శివాలయాలు, హనుమాన్ దేవాలయాలు, చిరుకూర్లు, నరసింహస్వామి ఆలయాలు, ఎల్లమ్మ టెంపుల్, వెంకటేశ్వర ఆలయాలు, ఇలా చూసుకుంటే ఒకదానిపైన ఒక దాడి చేసుకుంటూ వెళ్తున్నారు. కేవలం హిందువులు శాంతియుతంగా ఉన్నారు కాబట్టి ఇట్లా చేస్తున్నారు. కొన్ని స్థలాల్లో అయితే పోలీసులు వాళ్ళే ప్రకటించారు వారికి మానసిక స్థితి బాగాలేదు అని. ఇక్కడ కూడా అలా అంటారేమో మాకు ఒక అనుమానంగా ఉంది. ఇన్ కేస్ వాళ్ళు అలా అంటే మాకు కూడా అప్పుడప్పుడు కొద్ది మానసిక స్థితి బాగుండదు. మేము కూడా చేసే చర్యలు కూడా అప్పుడు వాళ్ళు కూడా అలానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము పవిత్రంగా పూజించే గోమాతని వధించి మాంసాన్ని ఎక్కడైతే దేవాలయంలో వేశారో అది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా శరీరంలో ఒక బాగా పడితే పోతే మా పానం పోతుందేమో, కానీ మా తల్లి కంటే ఎక్కువ కాదు. ఆ కొడుకులు దొరికితే మాత్రం ఆ చర్యలు వేరేగా ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు కూడా దృష్టి పెట్టకుండా చర్యలు తీసుకోకపోతే మేము ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడించడానికి వెనుకపోము. అయితే మరి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఈ రీసెంట్గా, అంటే ఈ ఒక్క సంవత్సరంలో చూసుకుంటే చాలా జరిగాయి. ఏదైతే సికింద్రాబాద్లో కావచ్చు, ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కావచ్చు, మరి ఇక్కడ కూడా ఈ చెవి చూసుకున్నాం ఇలాంటి సంఘటనలు. మరి నిన్న మొన్న ఒక 2-3 రోజుల ముందు ఏదైతే చిలుకూరు బాలాజీ ఆలయం ఏదైతే ఉందో ఆలయంలో అయ్యవారిని కూడా దాడి చేయడం జరిగింది. అయితే హిందువులు సంఘటితంగా లేనందుకేనా ఇలా జరిగేది అని నా ప్రశ్న. 100% దానిలో ఎలాంటి సందేహం లేదు. హిందువులు ఐక్యమత లేకపోవడమే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. దాడికి ప్రతి దాడే సమాధానం. ఎందుకంటే మనము రాజ్యాంగాన్ని, ప్రభుత్వాల మీద ఉన్న నమ్మకాలని చూసుకుంటూ పోతుంటే మనం ప్రాణం పోయేటప్పుడు మనం ఆపుకోలేము. దాడికి ప్రతి దాడి చేస్తే మన ప్రాణం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలకు తగు చర్యలు ఉంటేనే భవిష్యత్తులో ముంగడోడు భయపడతాడు. ఎందుకంటే వానికి నిజంగా ప్రభుత్వాల పట్ల, అధికారుల పట్ల ఏదైనా భయము, గౌరవం ఉంటే ఇలాంటి దాడులు చేయరు. దాడిపైన దాడి జరుగుతుంది, ప్రతిసారి దాడి జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి దాడే సరైన సమాధానం. మేము కూడా ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ చేయాలనే వ్యక్తులు కూడా ఉండరు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఆలయ వాతావరణం ఏదైతే బయట కూడా కావచ్చు, హిందువుల సంఘాలు ఏదైతే ఉన్నాయో ఆ సంఘాల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా సంఘటితమై ధర్నాకి పాల్పడ్డారు. దానికి మించి ఇంకోటి ఏంటంటే వేరే ఎవరైతే అన్య మతస్థులు కూడా ఇక్కడ మోహరించినట్టు అయితే కనిపిస్తుంది. మరి ఏమనుకోవచ్చు, అసలు పోలీస్ బలగాలు కూడా చాలా వరకు అప్పటికప్పుడే చేరుకున్నాయి. అంటే ఇదే ఇతర మతాలస్తులు వేస్తే హిందువులు వెళ్ళే ధైర్యం చెయ్యరు. అదే మా మతం అయితే వాళ్ళు మత సామరస్యం వాళ్ళు గుర్తుకొస్తుంది కాబట్టి వాళ్ళు వస్తారు. అదే మేము వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ దాడిలోకి మాకు దిగబడతారు. అంటే పోలీస్ శాఖ కూడా చాలా నిర్లక్ష్యం ఉంది. మీరు గుర్తుంచుకోవచ్చు, ఇక్కడ దేవాలయంలో మనము బహిరంగంగా ఏదో శివరాత్రి సమయంలో, హనుమాన్ జయంతి సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఇక్కడ హిందువులకు పర్మిషన్ దొరకదు. అంటే భారతదేశంలో 80 కోట్ల మంది హిందువులు మైనార్టీల కన్నా దారుణంగా స్థితిలో, మైనార్టీలో మెజారిటీ అనే భావనలో ప్రభుత్వాలు వాళ్ళకు అలాంటి సహకారాలు అందిస్తుంది. కాబట్టి అప్పటికే ఎదుర్కొంటుంది. రాష్ట్ర ప్రభుత్వం లోపలి చలనం లేనంత వరకు ఇలానే ఉంటుంది. వాళ్ళ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే మా నిర్ణయం వేరేగా ఉంటుంది. ఓకే.
థ్యాంక్ యూ. అయితే ఇక్కడ హిందూ సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి ఏంటి సంఘటన, ఈ దుర్ఘటనకు జరిగిన ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. అయితే ఇప్పుడు ఉదయం సమయం లేదా రాత్రి సమయం జరిగింది అనే విధంగా తెలుస్తుంది. మరి పిల్లి తీసుకొని వేసింది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అది పిల్లి తీసుకొచ్చింది, కుక్క తీసుకొచ్చిందని ఏదైతే స్ప్రెడ్ చేస్తారో అది అవాస్తవం అండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఉదయం 6 గంటలకి ఈ గుడి తలుపులు తెరవడం జరిగింది. ఆలయంని క్లీన్ చేయడానికి వచ్చారు. ఒక అమ్మాయి సుమారు 6:30 గంటల సమయం టైపులో అమ్మాయి పూజ చేయడానికి శివుని దగ్గరికి వచ్చేసరికి అక్కడ మాంసపు ముద్ద అనేది చూసి ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్రదర్ ఇమీడియట్గా మాకు అందరికీ కాల్ చేయడం జరిగింది. మేము వచ్చి చూసే లోపు ఆ మాంసపు ముద్ద అనేది యథావిధిగా ఏదైతే దేవుని శివునిది ఇక్కడ మీరు చూడొచ్చు ఆ కంప్లీట్గా లాక్ వేసి ఉంది. అదేవిధంగా డోర్స్ గిట ఏదైతే ఎంట్రన్స్ గేట్స్ ఉన్నాయో అవి గిట కంప్లీట్గా లాక్ ఉన్నాయి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినా గిట ఇలాంటి పిల్లిలు కుక్కలు వచ్చినా గిట కనీసం మనకి మరకలన కనిపిస్తాయి. ఇప్పుడు అవాస్తవమైన న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు. ఇది వాంటెడ్లీ హిందువుల దేవాలయాల మీద కుట్ర పన్ని హిందూ దేవాలయాన్ని దాడులు చేయాలని ఏదైతే గుంపుగూడి ఈ కార్యాచరణలకు పడుతున్నారో ఇది కంప్లీట్గా వాంటెడ్లీ చేసారు. ఎవరో వ్యక్తులు అన్యమస్తస్తులు ఈ చర్యకి పాల్పడ్డారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, పిల్లి తెచ్చింది కుక్క తెచ్చింది అంటే కంప్లీట్గా వేసిన డోర్లు ఉన్నాయి. కనీసం పిల్లి తీసుకొస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అన్నా కనీసం దాని బ్లడ్ అన్నా మరకలన్నా లేదా మాంసపు ముద్దలన్నా మీరు ఎక్కడన్నా కనిపిస్తాయి. అది వాంటెడ్లీ కంప్లీట్గా డోర్ లాక్ చేసి ఉన్నా గిట అది హ్యాండ్తో వేస్తేనే శివుని దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ పిల్లి తెచ్చినా అంత హైట్ ఎక్కలేను, ఎక్కినా గిట అది అంత దాదాపు ఒక 4 kgs వరకు వెయిట్ ఉంటుంది ఆ మాంసపు ముద్ద అనేది. అది దాని లోపల వేస్తే ఎవరో వాంటెడ్లీ దానిపైన వేసారు. ఇది కార్యాచరణ కంప్లీట్గా హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా ఈ కార్యాచరణ పాల్పడ్డారు. మమ్మల్ని మత కల్లోలం లేబట్టి మమ్మల్ని చిచ్చు పెట్టి ఇలా మా దేవుళ్ళపై దాడి చేస్తే మేము ఊరుకోము. ఖబర్దార్, ప్రతి ఒక్కరికి మేము అన్యమస్తస్తులకి మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి కార్యాచరణకు మీరు పాల్పడితే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దీనికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ గిట రిక్వెస్ట్ చేసింది, వారి గిట మాకు కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇమీడియట్గా సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. వారు ఎవరో ఇవాళ డేట్లో వారిని మేము గుర్తించి ఒకవేళ ఎవరైనా చేస్తే వారిని కంప్లీట్గా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా మేము శిక్షిస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము అందరము కోరుకునేది ఇక్కడ ఈ ఆలయం తరపు నుంచి ఇప్పటివరకు ఈ ఇన్సిడెంట్ అవుతుంది. ఈ ఆలయం కమిటీ వాళ్ళు ఇప్పటివరకు ఇక్కడ లేరు. మేము దయచేసి వాళ్ళకి గిట చెప్తున్నాము, మీరు ఇక్కడికి వచ్చి ఏమైందో దీన్ని తెలుసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఇలాంటి కార్యాచరణ ముందు గిట ఎవరన్నా చేస్తే ఖబర్దార్ కొడుకులారా బట్టలిప్పి గొంతు కోసే వరకు మేము వెనకలికి పోము. హిందువులు చాతగానులని అనుకోకుండా మేము బాధ్యత మా దేవుళ్ళపై మమ్మల్ని మా ధర్మాన్ని పట్ల ఎవరైతే కించపరిచే విధంగా చేస్తారో వారు ఎలాగైతే బుద్ధి చెప్పాలో వాళ్ళకి అదే విధంగా మేము బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాత్రి 12:15 వరకు నేనే ఉన్నా ఇక్కడ. రాత్రి 12:15కి లాక్ వేసుకొని పోయినా. ఈ 4 గుళ్ళు సాఫ్ చేసుకొని కడిగి తుడిచి ఆ ఈశ్వరుని కాడ భస్మం పెట్టేసి అన్ని దీపాలు సెట్ చేసుకొని వెళ్ళిపోయినా. నా బండి ఎప్పుడు బయటనే ఉంటుంది. నా బండి మీద ఎన్నోసార్లు ఉంచిండ్రు. నేను కడుక్కొని వెళ్ళిపోతున్నా. పొద్దుగా ఈ గుడిలో ఎన్నోసార్లు గుట్కా ప్యాకెట్లు దొరికినాయి నాకు. ఇంట్లో ఎన్నోసార్లు సిగరెట్ ప్యాకెట్లు దొరికినాయి. ఆ బెంచ్ మీద కూర్చొని తాగుతారు. ఈడ కూర్చొని కూడా తాగిర్రు. తీసేస్తాను, నేనే పడేస్తా. ఎవరు చెప్పి ఉపయోగం లేదు కదా. 5 గంటలకి నేనే తీసి సాఫ్ చేస్తాను. పొద్దుగా నేను రోజు వస్తా. నేను రాత్రి 9:15కి వచ్చిన అభిషేకాలు చేసుకున్నా. గుళ్ళ అభిషేకాలు చేసుకున్నా, మొత్తం సాఫ్ చేసుకొని ఈ గుడిలో కూడా అభిషేకం చేసుకొని క్లీన్ చేసుకొని వెళ్ళిపోయింది. హిందూ సంఘాలకు సంబంధించి ఒక కార్యకర్త అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏ విధంగా జరిగింది అనేది. నమస్తే బ్రదర్. నా జై శ్రీరామ్ అందరికీ. మీ పేరు? విజయ్. అయితే మీ స్పందన ఏంది, అసలు ఏ విధంగా జరిగింది? స్పందన ఏం లేదన్న, అందరు తెలిసింది ఒకటే, హిందువులు ఏం చేయరు. ఇలాంటి జరిగినప్పుడు వస్తారు, జై శ్రీరామ్ నినాదాలు చేస్తారు, పోతారు. వీళ్ళతో ఇంతకంటే ఎక్కువ ఏం కాదు. అంత పెద్ద మన ముత్యాలమ్మ గుడికాడ విగ్రహం ఎరగొట్టినప్పుడు ఏం చేయలేకపోయారు, ఉల్టా మన నెత్తిలో వాళ్ళ కొట్టారు. వీళ్ళతోని ఏం కాదు అని చెప్పి వాళ్ళకి చులకన భావం ఎట్లయిపోయిందంటే ఇవాళ మాంసం వేసిరు, మన విగ్రహాలు ఎరగొట్టిరు. వీళ్ళు ఇట్లనే ఫ్రీ బస్సు 2500 కోసం కకృతిపడి ముంగడికి పోతే రాబోయే కాలంలో మన ఇంట్లలో జరిగి మన ఆడవాళ్ళని కూడా ఇట్లనే అంటారు. అప్పటిదాకా తెచ్చుకునేది వీళ్ళకి ఇష్టం ఉంటే ఇట్లనే చేస్తారు, లేకపోతే హిందూ ధర్మాన్ని గౌరవించే పార్టీకి ఓటేయాలి. జై శ్రీరామ్. అయితే ఇప్పుడు మరి హిందువులు ఏవైతే ఏకంగా లేనందుకు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని అనుకోవచ్చా? మరి ఖచ్చితంగా ఉందకున్నానా. మనమంతా ఎక్కడైతే అంత పెద్ద స్టోరీ మొన్న అయినప్పుడు దాన్ని మరవక ముందే ఇది, దాని తర్వాత శంషాబాద్, ఎన్ని ఉదాహరణలు చూపించాలన్నా, ఎన్ని
అదే ఒక చిన్న మస్జిద్ పట్ల లేకపోతే ఒక క్రిస్టియన్ చర్చిల పట్ల అయితే మొత్తం స్తంభించిపోతుంది అన్న. ఎక్కడ కూడా కానీ దాన్ని ఒక బంద్ కాడికి తీసుకెళ్తారు. మనదేముంది, ఇది అయింది ఓ 4 గంటలు రినం జై శ్రీరామ్ అన్న పిఎస్లో కూర్చోబెట్టారు, రేపు మర్చిపోతాం. ఓ 2 నెలలు కాగానే మళ్ళీ ఇంకో ఇది రిపీట్ కాలేదనుకో అన్న, జబాన్ ఇరగొట్టు కూడా చూడండి. వాళ్ళు చేయనికి అలవాటు పడ్డారు, మనం భరించడానికి అలవాటు పడ్డాం. అయితే మరి ఇప్పటికి కూడా 2-3 సార్లు జరిగింది ఇదే ఆలయంలో. ఎవరు పడితే వాళ్ళు వస్తారు అని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. సింపుల్ కొటేషన్ అన్న, కింద మతిస్థిమితం లేని వ్యక్తి, వేరేది ఏం లేదాడ. మతిస్థిమితం లేని వ్యక్తి అని ఒక క్యాప్షన్ రాసేస్తారు. అది రేపటికి మనం చదువుతాం, ఎల్లుండికి యాద్ మరుస్తాం, ఇంకో పిచ్చోడు వస్తాడు. మన ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కడు ఒక పిచ్చోడు వెళ్ళాలి, అప్పుడు ఈ పిచ్చోళ్ళు చక్కగా అవుతారు. లేకపోతే వీళ్ళు పిచ్చోళ్ళు గారు, వీళ్ళు టెర్రరిస్టుల కంటే అధ్వానం అయిపోతుంది. ఎందుకంటే మనం మతం అన్నది, మన మతం అంటే నా అయ్య మొక్కిండు, నా తాత మొక్కిండు, ఇప్పుడు మేము మొక్కుతున్నాం, నా తర్వాత తరం మొక్కేది. మాకు ఇంత ఇజ్జత్ తీసే చాతలా. దీన్ని ఏమనంటే ఓ మతిస్థిమితం లేని వ్యక్తి. మనం మతిస్థిమితం కోల్పోయేదాకా వీళ్ళు మతిస్థిమితం పోయిన చాతలు చేస్తూనే ఉంటారు పక్కా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నమస్తే. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం. నటరాజ్ నగర్ కార్వాన్ ఏరియాలో ఉన్నటువంటి సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవాలయంలో, శివాలయంలో ఎవరో అల్లరిముఖులు దుష్టశక్తులను మంచిగా ఉన్న ఏరియాని పాడు చేయాలనే ఉద్దేశంతో మాంసం ముద్దలను ఇక్కడ పడేయడం జరిగింది. దీనిపై హిందూ సంఘాలు మరియు ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ మరియు బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి మేము గవర్నమెంట్ వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కోరుకుంటాం. ఇది ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే రీతిలో 2009లో అయింది. అప్పుడు కూడా పోలీసు వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు ఇక్కడ సీసీ కెమెరాలు కానీ, పోలీసు ఒక ప్రొటెక్షన్ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ ఏర్పాటు చేయడం లేదు. ఇది మెయిన్ రోడ్ మీద ఉంది. ఎందుకంటే 24 గంటలు పబ్లిక్ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఈ రోడ్డు. రాత్రిపూట అని కాకుండా కూడా పొద్దున్న నుండి ఎప్పుడు రద్దీగా ఉన్న ప్రదేశం ఇది. ఇట్లాంటి ఏరియాల ఇలాంటి సంఘటనలు జరిగితే ఇది కమ్యూనల్ రైట్స్ అవుతాయి. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారిదే, ప్రభుత్వానిదే. ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసి హిందువులను అణగదొక్కాలనే ఒక ప్రయత్నం ఇది. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ గారు ముఖ్యంగా ఒక పోలీస్ స్పీకర్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఎల్లప్పుడూ ఒక కానిస్టేబుల్ని బయట ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకున్నాను. చాలా సెన్సిటివ్ ఏరియా, కార్వాన్ అంటేనే చాలా సెన్సిటివ్ ఏరియా. అట్లాంటి ఏరియాలో ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం. దీనిపైన భారతీయ జనతా పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు చేసుకుంటే మళ్ళీ జరిగితే మేము ఆందోళనను ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. అయితే ఇప్పటి వరకు కూడా చాలా జరిగాయి. ఇంకోటి ఏంటంటే శంషాబాద్లో కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్లో కావచ్చు, మళ్ళీ ఇక్కడ ఈరోజు ఈ ఘటన అయితే ఇలాంటివి జరుగుతూనే పోతున్నాయి, మర్చిపోతూనే ఉన్నారు హిందువులు కూడా. అండ్ హిందువులు అయితే ఏకంగా లేనందుకు ఇలాంటివి జరుగుతున్నాయని అనుకోవచ్చు. మరి మీరు చెప్పేది కరెక్టే. హిందువులను సంఘటన విడదీయాలని చెప్పి కుట్ర జరుగుతుంది. హిందువులపై దాడులు ఇప్పుడు కాదు, ఒక 60-70 ఏళ్ళ సంది హిందువులపై దాడులు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. బద్దంబాలరెడ్డి గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యే ఇక్కడ అయ్యారంటే కమ్యూనల్లో అప్పుడు కూడా చాలా గొడవలు అయినాయి. ప్రతి ఏరియాలో హిందువులు ఏదైతే ఉంటారో వాళ్ళని అక్కడ నుండి తరిమి కొట్టాలనే ఉద్దేశం అల్లరిముఖులది. వాళ్ళ కుటిల రాజకీయాలు మేము చూడాలని మేము ఎప్పుడు ఖండిస్తాము. ఇంకోటి మీరు అంటారు హిందువులు సంఘటితం అవుతుంది కాబట్టి గుళ్ళని కాపాడుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇట్లాంటి ఏరియాలలో మనం హిందువులు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద గుడి ఇక్కడ ఉన్నది. హిందువులు సంఘటితం అయితే కొద్దిగా లేట్గా అవుతారు అంతే. కానీ ఎవరైతే అల్లరిముఖలు చేస్తారో వాళ్ళది ఒకటే ఉద్దేశం, హిందువులను ఇక్కడ ఏరియాకి తరిమి కొట్టాలి, ఇక్కడ ఉన్న వాళ్ళ ఇళ్ళని కానీ స్థలాలను కానీ ఆక్రమించుకోవాలని ఒకే ఉద్దేశము. మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, ఎమ్మెల్యే వచ్చి చూడాలిగా, ఆయన కూడా ఏరియాకి ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ఉన్నాడు, అతను కూడా రావాలి చూడాలి. అతను కూడా ఇక్కడ ఏరియా ఆయన కూడా సంబంధించింది కదా. వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి, హిందువుల ఓట్లు అవసరం లేదు. హిందువులను ఎప్పటికైనా ఇక్కడ తరిమి కొట్టాలని ఒక ఉద్దేశంతోనే వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ మేము కూడా గట్టిగా వాళ్ళకు ధీటుగా జవాబు ఇస్తాము. హిందువులు మీరు అన్నట్టు హిందువులు సంఘటితం అవుతారు, మీరు అనేది తప్పు కదా. హిందువులు సంఘటితం ఉంది కాబట్టి ఇంతమంది 1000 మంది ఇక్కడ వచ్చి ధర్నా చేస్తారు. పోలీస్ అడిషనల్ కమిషనర్ కూడా రావడం జరిగింది. హిందువులు ధర్నా చేస్తేనే కదా వాళ్ళు వచ్చారు, లేదు వాళ్ళు ఎందుకు వస్తారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే విన్నపం చేస్తున్నాం, ఒక పోలీస్ స్పీకర్ ఏర్పాటు చేయాలి ఇక్కడ. ఎల్లప్పుడూ ఒక కానిస్టేబుల్ని బయట పెట్టాల్సిన, పోలీస్ స్టేషన్ కూటబెట్టే దూరంలో ఉంది, ఒక 100 మీటర్ 200 మీటర్స్లోనే పోలీస్ స్టేషన్ ఉంది. కాబట్టి మేము పోలీస్ వాళ్ళకు విన్నపం చేస్తున్నాం, ఒక పోలీస్ స్పీకర్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే మరొకరు అయితే ఉన్నారు ఇక్కడ, అడిగి తెలుసుకుందాం సార్. నమస్తే. ఏం లేదు, దీంతోనే సెకండ్ టైము ఈ గుళ్ళో ఒకసారి ఇక్కడ పడేసిండ్రు, ఈసారి మాత్రం అయితే గర్భగుడిలో వేసిండ్రు. అది ఎక్కడ న్యాయం చెప్పండి. మరి ఇన్ని రోజులు ఇక్కడ ఏం గొడవ అనేది లేకుండే, ఇప్పుడు మళ్ళీ సృష్టిస్తుంది. మరి ఇది రాజకీయం గొడవనా
మరి ఇది ఏంది, ఇది ఎక్కడ అర్థం కావటం లేదు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎలాగనో హామీ ఇస్తున్నారు. వాళ్ళు హామీ ఏమి ఇచ్చారో అది ఎవడు వేసాడో ఏందో మేము బరోబరు పట్టుకుంటాము, చేస్తామని చెప్పేసి కఠిన చర్య తీసుకుంటామని చెప్పి కమిషనర్ కూడా వచ్చిండ్రు, వాళ్ళు కూడా వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు. మా పిల్లలు కూడా అంతా హిందూ ఏకతా అన్నట్టు రోడ్డు మీద అంతా ధర్నా చేసిండ్రు. ఇవాళ మొత్తం ఆల్ ఇండియాలో ఇది పైలాంచిపోయింది. దయచేసి ఇక్కడ ఇప్పుడు మా కౌన్సిలర్ గారు చెప్పారు, ఇక్కడ పోలీసు ఒక అరేంజ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు, ఇటు చూస్తే జిర్రా ఉంది, అటు చూస్తే ఆసిఫ్ నగర్, ఇది నటరాజ్ నగర్. అలాంటప్పుడు ఇది మెయిన్ రోడ్లో ఉన్నప్పుడు ఇక్కడ సెక్యూరిటీ కంపల్సరీ కావాలి. దయచేసి కమిషనర్ గారు కానీ మన సీఎం గారు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కంపల్సరీ సెక్యూరిటీ కావాలి దయచేసి. అయితే ఈ రోజు వరకే అయితే ఇప్పటికి కూడా చాలా గుళ్ళల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు జరిగినాయి, ఇలాంటి దుర్ఘటనలు కూడా జరిగినాయి. ఏది సికింద్రాబాద్లో కావచ్చు, మరి శంషాబాద్లో కావచ్చు, ఇంకా చాలా జరిగినాయి. మరి ఈ రోజు వరకే ఇది మూసుకోబోతుంది కంప్లీట్, ఇంకా మళ్ళీ రేపు ఏముండదు. అదే హిందువులు కూడా ఇదే విధంగా గమ్మునుండిపోతారు అనే విధంగా అయితే మాట ఉంది. మెల్లమెల్లగా హిందువులంతా ఒకటి జాగరణ చేస్తున్నారు. ఇవాళ అందరూ హిందువులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంతమంది మేము హిందువులో ఉన్నామో ఈ గుళ్ళను అనేది కాపాడుకుంటున్నాం. లేకుంటే ఇవి కూడా పోయేటివి, ఇవి ఉండేవి కావు, ఈ మెయిన్ రోడ్డు మీద ఉండేవి కావు, ఇవి ఎప్పుడో పోయేటివి. కాబట్టి వీటిని మెయిన్ కాపాడుకుంటున్నాము. అందరు అన్నదమ్ములు చెప్పేది ఏంటంటే మన హిందువులు ఎంతమంది ఉన్నారో మన ఏరియాలలో గుళ్ళు అనేది మనం కూడా కాపాడుకోవాలి, మనం కూడా జాగ్రత్త చేసుకోవాలి కొంచెం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చేయకపోవచ్చు, బయటకని రావచ్చు. ఎందుకంటే ఎవడు ఆతంకవాది వస్తుండా, ఎక్కడి నుంచి వస్తున్నాడో అది తెలుస్తలేదు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరినీ చెక్ చేయాలి. అక్కడ హిందూ అని కాదు, ముస్లిమ్స్ అని కాదు, ప్రతి ఒక్కరికి రాత్రి 2 గంటలకు వచ్చని 1 గంటకు వచ్చని కఠినమైన చర్య తీసుకోవాలి. మొత్తం చూడాలి, చెక్ చేయాలి, ఆధార్ కార్డు చెక్ చేయాలి. ఇప్పుడు కొంతమంది మంజంజా మార్కెట్ దగ్గర ఉన్నారు, ఇక్కడ ఉన్నారు మండి దగ్గర అమ్ముతున్నారు. వాళ్ళు హిందువులా, ముస్లింలా, వాళ్ళ ఆధార్ కార్డులు ఉన్నాయా అవి ఎవరు చెక్ చేస్తలేరు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అర్థమవుతలేదు. కాబట్టి దయచేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక్కటే రిక్వెస్ట్, అందరు ఆధార్ కార్డులు చెక్ చేయాలి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అన్న ఉన్నారు, ఆయన పేరు ఆత్మలింగం. ఒకసారి అన్నతో మాట్లాడి తెలుసుకుందాం ఏంటనేది. చెప్పండి, మరి ఇలాంటి దుర్ఘటనలు అయితే ఇదివరకు కూడా జరిగాయి ఇక్కడ గుళ్ళు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు చాలా జాగాలు అయినాయి అన్న. ఏడైనా వాళ్ళు ఎవరన్నా దొరికిన వాళ్ళని ఏం చేస్తారు, పిచ్చోళ్ళు అంటారు. అది కామన్గా అయిపోయింది. ఇప్పుడు కూడా ఎవరన్నా పట్టుకుంటారు, వాళ్ళని పిచ్చోళ్ళు అని చెప్తారు. ఇప్పుడైతే పిల్ల కుక్కను వేసిందని చెప్తున్నారు. తర్వాత ఏం చేస్తారు, ఎక్కువ ప్రెషర్ వస్తే ఎవరినో వాళ్ళని పట్టుకొస్తారు. ఆడ రోడ్డు మీద వండుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఈయన మెంటల్లీ బాగాలేడు, ఆయననే వేసిండు అని చెప్పి అది క్రియేట్ చేస్తారు. ఇది కామన్గా ఇది ఏడ దొరికినా కానీ ఇదే అవుతుంది. ఈ మధ్యలో ప్రతి గుడిలో ఇదే అయిపోతుంది. అసలు పోలీస్ పికెటింగ్ లేదు, పోలీసు పెట్రోలింగ్ లేదు. అసలు ఒక్క మనిషికి పని ఉంటుంది కదా, ఆ పనిని నలుగురు చేసే పని ఒకరికి చెప్తున్నారు. అసలు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో 10 మంది ఉండే దగ్గర 1-2 పని చేస్తున్నారు. అది చాలా తక్కువ ఇది ఉన్నది, వాళ్ళ దగ్గర స్టాఫ్ తక్కువ ఉన్నది. ఏమైనా సీసీ కెమెరాలు అంటున్నారు. మీరు ఏదైనా ఇన్సిడెంట్, ఏదన్నా రోడ్ మీద యాక్సిడెంట్ అది అయితేనేమో ఆ ఫుటేజ్ అన్నీ కరెక్ట్ దొరుకుతాయి. ఇట్లా గుడిలో ఏమన్నా ఇన్సిడెంట్ అయితే అది దొరకదు ఫుటేజ్. అది ఉన్నా కానీ దాన్ని డిలీట్ చేస్తారు, లేదంటే దొరకకుండా చేస్తారు. చుట్టుముట్టు కూడా చూసుకుంటే కెమెరాస్ ఉన్నాయి, గుడి ఎంట్రెన్స్లో కూడా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫుటేజ్ దొరకదు, అది నేను చెప్తున్నా, ఆ ఫుటేజ్ దొరకదు, అది డిలీట్ చేసేస్తారు. అది ఎందుకంటే ఆ చేసిన వాళ్ళని దొరికితే మన ఇన్సిడెంట్ బాగా పెద్దగా ఇదవుతుంది అని చెప్పి అది దొరకదు. దొరికినా అతను మెంటల్లీ డిసార్డర్ అని చెప్తారు, అంతే. అంటే ఇప్పుడు చూసుకుంటే అన్న, మరి మొన్న చూసుకుంటే కొన్ని ప్లేస్లలో కూడా ఇదే హైదరాబాద్లో భాగ్యనగర్కి సంబంధించి చాలా జరిగినాయి ఇలాంటి దుర్ఘటనలు. మరి ఇక్కడ కూడా ఇదివరకు జరిగిందని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు పిల్లి కుక్క ఏదో తెచ్చిందనే విధంగా అంటున్నారు. హిందువులు అయితే మెయిన్గా ఏకంగా లేనందుకే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పి నా ప్రశ్న అన్న. ఇప్పుడు చింతల్ బస్సీలో కూడా వినాయకుడి గుడి దగ్గర ఒక బుర్కా వేసుకొని వచ్చిన వాళ్ళు గుడి మొత్తం విగ్రహాలను ధ్వంసం చేసారు. ఆ ధ్వంసం చేసిన వాళ్ళని ఏమన్నారు, వాళ్ళు మెంటల్లీ బాగాలేరు అని చెప్పారు. అది కాదు, ఇంకా చాలా కేసులు అయినాయి కదా. ఆ కేసులు ఏమైనాయి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆ కేసులో పురోగతి ఏమున్నది? ఏం లేదు.
జనాలు నమ్ముతారు. ఈరోజు బాగా ఉద్యమంలాగా చేస్తారు, తర్వాత చల్లబడతారు, అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, మేము యాక్షన్ తీసుకుంటాము, మేము శిక్షిస్తామంటారు. ఇంతకుముందు అయిన ఇన్సిడెంట్లకు మాకేం న్యాయం జరిగింది చెప్పాలి గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇదే నొల్లి అవుతుంటుంది, మత ఘర్షణలు ఇవన్నీ ఇవే అవుతుంటాయి. అంటే ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా రాలేదు. మొత్తానికైతే పోలీసుల అయితే పహరించినట్టయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఎమ్మెల్యే గారు వస్తే అతన్ని ఇక్కడ రాణిస్తలేరు. ఇప్పుడే నేను అక్కడనే నేను ఎమ్మెల్యే గారిని కలిసినాను, రాజాసింగ్ గారిని కలిసినాను. ఆయనను రాణిస్తలేరు, ఈ డిపార్ట్మెంట్ పోలీసు అక్కడనే ఆపేసి వాళ్ళని. నేను అక్కడనే కలిసి ఆయనతో మాట్లాడే వస్తున్నాను. ఆయన వస్తే ఇది కమ్యూనల్ అవుతుంది, పెద్దగా అవుతుంది అని చెప్పి రాణిస్తలేరు అతన్ని. అంటే ఒకటే రోజుకి ఈ సమస్య అనేది మరి మూసుకొని పోతుంది, న్యూస్ కూడా మూసుకొని పోతుంది. మరి మొత్తానికి ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? మేము చాలా పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుంది దీని విషయంలో. మొత్తం చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం దీని విషయంలో. దీన్ని అయితే విడిచిపెట్టేదే లేదు దీన్ని. థ్యాంక్ యూ. ఇది మనం ప్రస్తుతం సంఘటన జరిగిన ఇప్పుడు ఏదైతే దుర్ఘటన జరిగిన స్థలం దగ్గర అయితే ఉన్నాం. ఇటు నుంచి చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే ఎవరైతే రావడానికి ముందు సైడ్ నుంచి అయితే మెయిన్ గేట్ నుంచి అయితే రావడానికి వీలైతే లేదు, ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి అండ్ పక్క సైడ్లో కూడా కెమెరాస్ ఉన్నాయి అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు, అందరూ చెప్తున్నారు. అయితే ఇంకొక వేరే రూట్ ఏదైతే ఉంది, రావడానికి వేరే రూట్ ఏదైతే ఉంది అని అంటే అది ఇక్కడ నుంచి అనుకోవచ్చు. ఆ పైనుంచి కూడా దూకి రావడానికి ఒక ఏదైతే అనువుగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఇంకో సైడ్ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా దూకి రావడానికి కూడా అవకాశం ఉంది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. అంటే గుళ్ళోకి ప్రవేశించడానికి దూకి రావడానికి కూడా ఈజీగా ఉన్న వే అయితే ఇంకోటి కూడా ఇక్కడ ఉంచుంది అండ్ మెయిన్ అయితే అక్కడ నుంచి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే